ఫస్ట్ ట్రిప్ మాది బస్సులో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్ 40 మెంబర్స్తోని ఏలూరు నాచారంకి వచ్చినాం. ముందుగా ఈ ట్రిప్కి ముఖ్య సందర్భం ఏంటంటే మా తమ్ముడి పెళ్ళి. మా తమ్ముడు ఇష్టమైన పెళ్ళి మా బాబాయ్ ఇష్టంగా చేసిండు. చాలా కష్టపడి అందరినీ కలుపుకొని ఈ యొక్క పెళ్ళిని ఘనంగా చేసి సక్సెస్ అయినందుకు మేము ఒక ట్రిప్ని ప్లాన్ చేసినాం. సంతోషంగా జరిగిన పెళ్లి వేడుకని చూద్దామా? అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. ఫస్ట్ టైం ఈ బస్ని మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం బుక్ చేసాము. అరౌండ్ 6 to 7 ఫ్యామిలీ మెంబర్స్ ఉండే. సో మేమందరం బస్లో ఫుల్ ఎక్సైటింగ్గా అక్కడ వెళ్ళడానికి సిద్ధమయ్యాము. అయితే మా అత్త కృష్ణకుమారి, ఈమె చాలా యాక్టివ్ ఉంటుంది. ఈమె యాంకరింగ్ చేసింది, ఎక్సలెంట్ యాంకరింగ్. చూద్దామా? ఆయన వెంకటేశ్వరు, మా మరిది పరమేశ్వరు, ఇంకో మరిది అరవింద్ ఏమో మా మరిది కొడుకు అరవింద్ శివాని మ్యారేజ్ అయిన సందర్భంగా ఇది ఎంతదేని ఇక్కడికి ఆచారం వెళ్తున్నాం అందరం కలిసి ఫ్యామిలీ అందరం. మా పెద్దక్కుంది, మా పెద్దక్క పిల్లలు వచ్చిండ్రు, మా మరిది పిల్లలు వచ్చిండ్రు, మా చిన్న మరిది పిల్లలు వచ్చిండ్రు, మా ఇంటికి ఆడబిడ్డ లక్ష్మీ దివ్య పిల్లలు వచ్చిండ్రు అందరూ. మా పెద్ద కూడా పులిహోర, యారాలు, మా చెల్లి ఈశ్వరి పులిహోర, మా ఇంకో పెద్ద చెల్లి మంచిగా వైట్ రైస్, సాంబార్, వంకాయ ఫ్రై. పెళ్ళిలా పెరిగిన స్వీట్ కూడా అని చెప్పు. స్వీట్ కాదు, మాకు వరించిన స్వీట్ కూడా తీసుకొచ్చినాం. తర్వాత మా నడపత్త చిలక పలుకుల మీనాక్షి గారు. మాటలు ఎట్లుంటాయంటే అమృతం కంటే తీయగుంటాయి. దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. ప్రతిసారి ఇట్లనే వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా స్వామివారి శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవి. మా అల్లుడి పెళ్లి సందర్భంగా తెలుగు వారి ఫ్యామిలీ తోటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి దర్శనానికి వెళ్తాను. ఆయనకి కరుణాక లక్ష్యం ఎక్కువ ఇట్లనే ఉంది. మా రవీంద్రేశ్వరుని మన సంవత్సరాలు తక్కువ చూడాలి. ఆ తర్వాత మా ఇష్టమైన మామ, చిన్న మామ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడబోతున్నారు. మా అక్క పిల్లలు, మా వదిన పిల్లలు, మా అన్న పిల్లలు అందరం కలిసి మా చిన్న పెద్ద కొడుకు మ్యారేజ్ అయ్యింది. తర్వాత మా అందాల అత్త ఈశ్వరి గారు మాట్లాడబోతున్నారు. ఫ్యామిలీలో అరవిందేశ్వర్ పెళ్లి అది మీది ఎల్లుడని వేడుకంటే ఇదే జరిగింది. సంతోషంగా మేము ఎన్నడూ కలపలేము. అప్పుడైతే గడపగలుగుతున్నాం. ఇట్లనే మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి అందరినీ కుటుంబ సమేతంగా మంచిగా చూడాలని లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం కోసం మేము వెళ్తున్నాము. మా అత్త తర్వాత మా మామ ముద్దుల కూతురు, మా అల్లరి మరదలు మాట్లాడబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని ఈ పెళ్లిలో జరుగుతున్నాయి. ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ అన్ని జరుగుతున్నాయి ఈ పెళ్లిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిప్ మా డాడీ సైడ్ ఫ్యామిలీ తోటి ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం,
ట్రావెల్ చేయడం మా బాధతోటి, మా జోతక్కతోటి, మా దివ్యక్కతోటి, మా కొత్త వదినతోటి ఫస్ట్ టైం ఇట్లా ట్రావెల్ చేయడము. సో ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ రియల్లీ వెల్. ఒక మెమరబుల్ సిచువేషన్. నిన్నట్టు తిన్నది కూడా కదా. అసలు ఈ ఎంటైర్ వెడ్డింగ్ లో నేను చికెన్ మటన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాలంటే ఇట్లా ఫుల్లాంచిని మొత్తం హార్ట్ అంతా కుష్ 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 అయిపోయింది. అందుకే బ్యాగ్ నింపుకొని పోయావు కదా పోయేటప్పుడు. ఫస్ట్ మా పెద్దత కుటుంబ సభ్యులకు, మా చిన్నత కుటుంబ సభ్యులు ఇక్కడ లేనందుకు, మా పెద్దడాడి కుటుంబ సభ్యులకు, మా చిన్నడాడి కుటుంబ సభ్యులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. మా పెద్దడాడి నాథస్వామి అందుకే వెజ్ పెట్టిండు. అదే 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 అందుకే వెజ్ తినాల్సి వచ్చింది. వెజ్ పర్లేదు, బాగుంది, బాగుంది. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఏంటి బాబు అన్న ఇంకోసారి వంటలాడు చేసినందుకు పైకానాలు పెట్టినాయి, పెళ్లి రోజే పెట్టినాయి. రామేశ్వర్ మొత్తం కర్త క్రియ కర్మ నరసింహులు ఆశీస్సులు అన్ని నరసింహుల ఆశీస్సులు అన్ని చాలా మాట్లాడరు రై. పెద్ద పెద్ద డాడీకి బాస్, छोटा बॉस और छोटा बॉस सोरे సోరే డౌట్ అవుతూ బుటావు. మన పెట్టాడికి అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే అరవింద్ నా పెళ్లి చేసిండు. 3 years లవ్. ఇద్దరు బావాలకి ఇద్దరు బావాలకి, అక్కకి, ముందుగా చేరుదా అక్కకి, పింగన్నకి, రోజా తినకి, ఇంకొక తినకి, ఇంకొక కొత్త తినకి, అప్పటిగా కొత్త పెళ్లి చేసుకోవాలి. వెజ్ తీసుకురావాలి. మా ఇష్టమైన మా అక్క మా బావ మాట్లాడబోతున్నారు. జీవన జ్యోతి భర్త గారు మాట్లాడబోతున్నారు. అరవింద్ శివాని కంగ్రాట్స్ వన్స్ అగైన్. అరవింద్ పెళ్లికి శివాని పెళ్లికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఎంజాయ్ ఏకైక కూతురు జీవన జ్యోతి ఏకైక కూతురు జీవన జ్యోతి గారు మాట్లాడతారు. ఫస్ట్ మా చిన్న గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా అందరినీ తీసుకెళ్ళడం బాగా మళ్ళీ ఓల్డ్ డేస్ వచ్చాయి నాకు. నా మ్యారేజ్ లో మేము ఎంజాయ్ చేసినప్పుడు ఫస్ట్ అది అంటే రికార్డ్ ఇది ఫస్ట్ సెకండ్ అనుకోండి. తర్వాత శివాని అండ్ అరవింద్ వలన మేము ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ పర్పస్ శివానికి థ్యాంక్స్. మాట కట్టువైన మనసు వెన్న లాంటి మా మరదలు మాట్లాడబోతుంది. ఇంకో రౌండ్ వేసుకుంటావా? చంపాల ఉయ్యాల దివ్య గారు మాట్లాడబోతున్నారు. లక్ష్మీ దివ్య ప్రసన్న. మా పిన్నికి ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకు తెలుసా, నేను రాననుకున్నా, మా పిన్ని మాటలు విని వచ్చినా నేను. మా పెద్ద పిన్నికి నా ముగ్గురు కొడుకులను వద్దన్న పట్టుకొచ్చిన. ఆయన ఇంటి వరకు వచ్చేవరకు లేట్ అవుతుందని ఆయన ముందే పోయినాడికి. వంట కొంచెం అన్ని మానేసి సుద్దపూస అయ్యిండు. బట్టలు ఇద్దరు ఎప్పుడు ఇద్దరిని కలిసి పిలిచి చక్కతో చక్కగా నడుగురు. చెప్తున్నావా? ఈ ప్లాన్ చేసిన పెద్ద మనుషులకి అందరికి సప్పట్లు, కూసున్నోళ్ళకి, కూరలు అన్నం టమాటా కూర వండిన మా పెద్దోళ్ళకి, లెమనేసి పెట్టినందుకు ఆమెకి, అందరూ మా అన్న పోలీస్ పొద్దు నుంచి కష్టపడ్డ పోలీస్, పొద్దు నుంచి తిన్న నా కొడుకులకు కూడా ధన్యవాదాలు. మా అక్క కూడా ఇంకా మాటలు మా అక్కకి పట్టుకున్న మైక్ ఇచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మా బాబాయ్కి స్పెషల్ థ్యాంక్స్. మా పెద్దయ్య గారికి ఇప్పుడు నా మైక్ అందిస్తున్నారు. పొలుగు పెద్ద కోడలు సుమతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను.
ఎక్కడ దొరికిండో అని పెళ్లి అన్నాడు కానీ ఒక్కసారి బాంబే వెళ్ళిండు, సర్ప్రైజ్ అన్నాడు. ఆ వారం ముందే వచ్చిండు కానీ చెప్పాలి. అరవింద్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ us for trip. కపుల్ ఫర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మరదళ్ళు మా తమ్ముడి భార్య మాట్లాడబోతుంది. దోలాడి మొత్తం జల్లడ పట్టి తెచ్చిన కాదు మా నవదంపతులైన అరవింద్ శివాని వాళ్ళ మాటలేందో ఇందామా. First of all, మా అత్తయ్యకి థ్యాంక్స్. స్కెట్ క్రీమ్ బిస్కెట్ తింటారా? నాకు ఇచ్చినందుకు చాలా చాలా మాట్లాడు. చిన్నమ్మ మా తాత మా తమ్ముడు ఇచ్చారు, అక్కడనే పెట్టుకో మంచిగా, అర్థమైందా? ఇప్పుడే 10 మంది లేపుతున్నావు మా తమ్ముడు ఇచ్చిరు అని, సరేనా? ఎప్పటికీ వల్ల అట్లనే ఉండాలా, నువ్వు చూసేటట్టు చెయ్యాలి, సరేనా? మా తమ్ముడు చూస్తాడు కాబట్టి నేను చేసుకోండి. కొన్ని మంచి మాటలు మాట్లాడాలని రాఘవ మైక్ పట్టుకుంటూ వస్తాయి బయటికి, ఎట్లా వస్తాయి. పెళ్లి కొడుకు మాట్లాడబోతుండు, పెళ్లి కొడుకు మాట్లాడుతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్తున్నాను, ఫ్యామిలీ అందరినీ కలిపినందుకు థ్యాంక్స్, అందరు వచ్చినందుకు థ్యాంక్స్. ఇంకొక థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే రాజన్న, ధరేందర్ అన్న, జ్యోతక్క అట్లా అంటే నేను బాగా వాళ్ళు ఎప్పుడు ఉంటుండే. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇలా కలిసిన వాళ్ళని కొన్ని ఇయర్స్ తర్వాత అది అనుకుని నేను వస్తానని డాడీ త్రూలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాని థ్యాంక్ యూ, ఖానానికి వచ్చినందుకు. ఎక్కువ ఏం చెప్పలేదు, లవ్ యూ శివాని. నా చిన్ననాటి స్నేహితుడు మా మామ కొడుకు నా బొమ్మాడిది టింకు మాట్లాడబోతున్నాడు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముఖ్యంగా అందరము దండం పెట్టుకున్నాము మొల్లు నరసమ్మ, మొల్లు నరసింహులు, వాళ్ళ జీవనాలతో మనం అందరం ఇక్కడ ఉన్నాము. మా నాన్నమ్మ, మా తాత వాళ్ళకి దండం పెట్టుకొని తర్వాత మన పూజ్యులు భూదేవి గారు, మా పెద్దక్క, మా సూర్యదేవుడు, మా మామగారు బాబురావు గారు, వీళ్ళందరి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నందుకు సంతోషం. వెంకటేశ్వర్ అమ్మగారు, పి కృష్ణ కుమారి గారికి ఆశీస్సులు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి మా మతి, మా శ్రీమతి, సోని అక్కకు 2 మాటలు చెప్పావా మీద అని చెప్పినావు, అంతే చెప్పు. ఏం చెప్పుకోగలుగుతావు? ఎంత చెప్పినా తక్కువనా? చాలా మాట్లాడు, తమ్ముడు నాగేశ్వరరావు మాట్లాడు. నా చిన్ననాటి సహోదరుడు, నా చెడ్డీ దోస్త్, నా బొమ్మాడిది, కోతి బొమ్మాడిది పింక్ మాట్లాడబోతున్నాడు. నాగేశ్వర ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఈ ట్రిప్ కి మూలం కడతా, ఇంత మంచి బస్సుని, కలర్ బస్సుని, డీజే బస్సుని బుక్ చేసిన కడతా ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చల్లరా రే, అదే మళ్ళీ రాదు. ఆల్ ఆఫ్ బి సైలెన్స్. తెలుగు నాగేశ్వర్ అనే నేను అంబర్పేటలో జన్మించినాను. నా అల్లుడు మామ అంటే నా మూతి మీద మీసం, నా అన్న తమ్ముడు అంటే నా పెదాల మీద చిరునవ్వు. అన్నా
అన్న అంటే నా వెనక ధైర్యం, బావ అంటే నా గుండెల సంతోషం. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకో. ఒక శుభ సందేశంలో అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఈ శుభ సందర్భంలో ఈ యొక్క ఈ యొక్క 2006 అంటామా 2006 అంటామా ఇవాళ డేట్ ఏందో, ఇవాళ డేట్ ఏందో. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ అదే చెప్పుకుంటూ వచ్చారు. అరే చెప్తున్నావు, ఒక ఇద్దరిని గాను, ఒక మగోళ్ళని గాను, ఒక ఆడోళ్ళని గాను స్టాప్ చేయి. హాస్పిటల్ తీసుకో, డైపర్లు పెట్టుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. పుట్టంగానే చెవులో దూదులు పెట్టు, కాలు కింద పెట్టలేదు. ఆల్ అటెన్షన్ ప్లీజ్. అందరు నేను అనబడే సైన్యం, నా సైన్యం నా ఇంకా ప్రతి విషయంలో సపోర్ట్ చేయాలి. ప్రతి దానికి నాకు ఎల్లా వేళలా నిల్చోవాలి. ఎవరిని అయితే తలుసుకోవద్దో, ఎవరినైతే గుర్తు పెట్టుకోవద్దో, ఎవరినైతే పిలిస్తే భూకంపం వస్తుందో మా అయ్యని యాద్ చేయొద్దు. నా కళ్ళల ముందు కనిపించే ఈ చిరునవ్వు, ఈ యొక్క సంతోషం, ఈ యొక్క ప్రయాణం ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని, కేసీఆర్ రావాలని, ఏంటి బాబన్నా, కేసీఆర్ రావాలని. ఎవరు రావాడు? ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ శుభ సంతోషంగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. నేను ఇవాళ నా జీవితంలో ఉన్నా అంటే నా కారణం నా సత్యమని. అది పెద్దలందరూ అంటారు కదా, ఏమని పెళ్ళం చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటది, పెళ్ళం సంతోషంగా పెడితే ఇల్లు సంతోషం ఉంటది. సంతోషమే సగం బలం, సంతోషమే సయం బలం. సగం బలం, సంతోషమే సయం బలం. నాగార్జున సార్, నేను మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే నాకు 100 మార్క్స్ ఇవ్వండి సార్. అప్పి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాము. గణేష్ మహారాజ్ కి ఫేవరెట్ గాడ్. అందరికి థ్యాంక్ యూ వచ్చినందుకు. స్పెషల్ గా మా వదినకి, మా ఇంటికి వచ్చిన వదిన అని చెప్పిన అరౌండ్ 12:30కి మేము ఏలూరి నాచారం హరితహారం కాటేజ్కి వచ్చాము, ముందుగానే బుక్ చేసుకున్నట్టు. కాకపోతే ఈ ట్రిప్ అసలు రియల్గా ఫుల్ టు ఎక్సైట్మెంట్, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఒక మా వండర్ఫుల్ అండ్ మా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు మేము. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మేము ఇప్పటివరకు ఏ బస్సులో అంటే మేము మొత్తం ఫ్యామిలీ బస్ జర్నీ ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ మ్యారేజ్ సందర్భంగా మా మామ మేమందరం కోఆర్డినేట్ అయ్యి అందరము అనుకోకుండా విత్ ఇన్ ఒక 1 డేలో ప్లాన్ చేసి బస్ బుక్ చేయడం కానీ ఇవన్నీ అందరూ మా చుట్టాలు కానీ మా మరదళ్ళు వీళ్ళందరూ సహకరించి రియల్గా వండర్ఫుల్గా ఈ జర్నీని ప్లాన్ చేసి ఫుల్ టు ఎంజాయ్ చేశారు.
తర్వాత నెక్స్ట్ డే ట్యూస్డే మేమందరము బోనం తీయడం జరిగింది. మా ఆచారం ఏంటంటే కొత్తగా కపుల్ అంటే పెళ్ళైన కపుల్స్ వాళ్ళు యాదిరిగుట్ట లేదంటే నాచారం రావడం మేము ఏర్పరచుకున్న సంప్రదాయం ఇది. సో మేము కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి బోనం తీయడం జరిగింది. మా తమ్ముడు బోనం ఎత్తుకున్నాడు. అదే కాకుండా మా పెద్ద అత్తయ్య మేకని స్పాన్సర్ చేసింది. ఆ మొక్కుని కూడా చెల్లించుకుంది. సో దీని తర్వాత మేము ఈ అమ్మవారిని మొక్కినాక ఎల్లమ్మ అమ్మవారిని మొక్కినాక నాచారం దగ్గర తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా బయలుదేరాము. నరసింహ లక్ష్మీ నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య దర్శనం తర్వాత గుట్టలో సత్యనారాయణ వ్రతం కూడా మా తమ్ముడు మరదలు ఇంకా కొత్త దంపతులైన అరవింద్ శివాని వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి. అదే కాకుండా మేము అనుకోకుండా కర్ణంపల్లి ఎల్లమ్మ టెంపుల్ కూడా వెళ్ళాము. అంటే మేము అనుకోలేదు, బస్సులో ఏదో కూర్చొని జాలీగా నియర్ బై టెంపుల్ ఏదని చెప్పినప్పుడు నేను మా పింకు మా మరదలు మేమందరం వెళ్ళాము. సో అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం అయింది. నిజంగా అమ్మవారిని చూస్తే ఎవరైనా తప్పు చేస్తే అమ్మవారి ముంగట నిల్చోలేకుండా ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం లేనంత అమ్మవారు చాలా పెద్దగా ఆ కళ్ళతోని చూడడం చాలా నిజంగా మాకు జన్మ ధన్యమైంది. నిజంగా చాలా డేర్ ఉండాలి అమ్మవారిని చూడడానికి. పాపాత్కులు అయితే అమ్మవారి దరిదాపుల్లో కూడా రారు అని అనిపించింది. అంతా బాగుండే అమ్మవారి దగ్గర అక్కడ ఒగ్గు కథ కానీ చెప్పడం కానీ ముగ్గేసి ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే శుభంగా అమ్మవారిని చూస్తే నిజంగా మళ్ళలో ఉన్న దయ్యం కూడా పారిపోతుంది. అలాంటి అమ్మవారి దర్శనం అయినందుకు నేను జన్మ ధన్యమైంది ఈ ట్రిప్లో. ఇలా పెద్దలు పిల్లలు చుట్టాలు అత్తలు మామలు అందరూ పార్టిసిపేట్ చేసి దేవుని దర్శనంతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా లైఫ్లో చెప్పలేను. నాకు తెలియదు అవన్నీ 4545. తర్వాత రిటర్న్లో తంబోలా ఆడుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అస్సలు నిద్రపోలేదు. ఇంటికి వచ్చే వరకు ఎంటర్టైన్మెంట్ చిన్న పెద్ద ఏమి లేకుండా అందరూ ఆటలో పాటలో నీలమై సంతోషంగా గడిపిన క్షణాలు ఇవి. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో
ఈ అరవింద్ శివాని పెళ్ళి అయితే మా అందరి కుటుంబంలో ఒక పండుగలాగా వాతావరణం క్రియేట్ చేసింది. పాత కోపాలు పాత జ్ఞాపకాలని మర్చిపోయి అందరు రీఫ్రెష్ అయ్యి ఈ పెళ్ళిలో పార్టిసిపేట్ చేసి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు పెళ్ళిలో, రిసెప్షన్లో, బరాత్లో, మళ్ళీ ఈ బస్ ట్రిప్లో అందరూ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇలాంటి పండుగలు అంటే ఇలాంటి పెళ్ళిళ్ళు, ఇలాంటి అకేషన్లు ఇంకెన్నో చేసుకోవాలి. ఇంకా మా రిలేటివ్స్లో అంటే మా ఈ కుటుంబంలో ఇంకా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ వచ్చే పెళ్ళిళ్ళలో కూడా దీనికన్నా డబుల్ రేటుగా మేము ఎంజాయ్ చేయాలని చెప్పి, అదే కాకుండా మా అన్న ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కూడా మిస్ అయ్యారు ఈ అకేషన్లో. వాళ్ళని కూడా మేము మిస్ అయ్యాము. వాళ్ళందరూ కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం అనుకున్నాము. సో రాబోయే పెళ్ళిని ఇలానే ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరుగా ధన్యవాదం చెప్తూ ముగిస్తున్నాను.